ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఢిల్లీ వేదికగా ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకోవచ్చు 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు ఈ 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, రీసెంట్గా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఏదైతే ప్రత్యేక హోదా కావచ్చు, అలాగే స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, ఈ రెండింటిలో టీడీపీ ఎంత పోరాటాలు చేసిందో తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వమైన జగన్ ముఖ్యంగా 25 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రాన్ని మెడవంచి ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు, హోదా కావచ్చు తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రజల్లో విజయం సాధించి అయితే కేంద్రం ముందుకెళ్ళి ఇంతవరకు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏది కూడా సాధించలేకపోయారు. మరి ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక కొత్త ఆశాకిరణంగా షర్మిల అయితే మరోసారి తెర మీదకి వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోనే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన మాత్రమే వైఎస్ షర్మిల పాదయాత్రలు చేస్తూ తెలంగాణ ప్రజల్లోకి వెళ్తూ తెలంగాణ ప్రజలందరినీ మరోసారి ఏకమేడ తీసుకురావడానికి షర్మిల ఎంత మేరకు అయితే కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసింది. చివరికి కూడా ఒక్క స్థానంలో కూడా పోటీ చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆమె తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రశాంతంగా కాంగ్రెస్ వైపు విజయం తీరాలకు చేర్చింది. మరి షర్మిల కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల వైపు వచ్చింది. తన సొంతగా అన్నగారైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైనే ఆమె విమర్శలు చేస్తూ ఇప్పుడు రాజకీయాల్లో తన అడుగులైతే ముందుకేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం ముఖ్యంగా కొన్ని అంశాలు మాట్లాడుకున్నట్లయితే 2014 విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఇస్తానని చెప్పిన హామీలన్నింటినీ కూడా రీసెంట్గా రాహుల్ గాంధీ అయితే తన సభల్లో అయితే ముఖ్యంగా కొన్ని అంశాలు అయితే తెలిపారు. 2024లో మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హోదాలు అంశాలన్నింటిపైన సంతకాలు చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ అయితే తెలిపిన పరిస్థితి. మరి ఇప్పుడు మరోసారి ఢిల్లీ వేదికగా షర్మిల తన ధర్నాలు కావచ్చు, అన్నీ కావచ్చు ఢిల్లీలో చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే అయితే ముందు అడుగులు వేస్తున్నారు. మరి ఈ హోదాలకి సంబంధించి ధర్నాలు చేస్తే క్లియర్ కట్ ఇస్తారా, లేకపోతే 2024 ఇంకా ఈ 3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతోంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్సభలో మెజారిటీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి సంతకం చేయబోతుందా, ఇలాంటి అంశాలకు సంబంధించి మరి కొద్ది రోజుల్లో మనకి క్లియర్ కట్గా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.